దేశాలపై టారిఫ్లు భారీగానే పెంచేసిన ట్రంప్ సైలెంట్ గా తన పని తాను చేసుకుంటున్నారు. పశ్చిమాసియా ప్రాంతంలో తమ పట్టును పెంచుకునేందుకు అమెరికా భారీగా సైన్యాన్ని మోహరిస్తోంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలోని అమెరికా బ్రిటిష్ సైనిక బేస్ డియాగో గార్సియా రన్వేపై B-2 స్టెల్త్ బాంబర్లను మోహరించింది. శాటిలైట్ ఇమేజ్ల ద్వారా ఈ విషయం బయటకు రావడంతో ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రస్తుతం ప్రపంచ దేశాలపై ట్రంప్ భారీగా సుంకాలు విధిస్తున్నారు. ప్రపంచం మొత్తం టారిఫ్లపైనే చర్చించుకుంటుంటే ట్రంప్ మాత్రం సైలెంట్గా తన పని తాను చేసుకుపోతున్నారు. ఆసియా ప్రాంతంలో భారీగా సైన్యాన్ని మోహరించారు. ఇందులో భాగంగానే ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన B-2 స్టెల్త్ బాంబర్ విమానాలను రంగంలోకి దించారు. B-2 స్టెల్త్ బాంబర్లు ప్రపంచంలో అత్యాధునికమైన యుద్ధ విమానాలు. అమెరికా వద్ద ఇలాంటి బాంబర్ విమానాలు 20 ఉన్నాయి. అందులో 6 బాంబర్లను హిందూ మహాసముద్ర ప్రాంతంలోని అమెరికా బ్రిటిష్ సైనిక బేస్ డియాగో గార్సియా రన్వేపై మోహరించారు. శాటిలైట్ ఇమేజ్ల ద్వారా ఈ విషయం వెల్లడైంది. అయితే రాడార్ సంకేతాలు కూడా కనబడకపోవడంతో షెల్టర్లో మరిన్ని బాంబర్లు దాగి ఉండే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా ఇండో పసిఫిక్ ప్రాంతంలో యుద్ధ విమానాల గస్తీని పెంచాలని చాలా కాలంగా యోచిస్తోంది. ఇంతవరకు అరేబియా సముద్రంలో VSS హ్యారీ ఎస్ ట్రామన్ అనే విమానవాహక నౌకతో గస్తీ నిర్వహిస్తుండగా ఇప్పుడు ఆ సంఖ్యను 3కి పెంచాలని అమెరికా యోచిస్తున్నట్లు తెలిసింది. దక్షిణ చైనా సముద్రానికి సమీపంలో పశ్చిమ పసిఫిక్లో అమెరికా ఒక విమానవాహక నౌకను మోహరించింది. ఈ మోహరింపులు భవిష్యత్తులో మరింత విస్తరించబోతున్నాయని అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ ధృవీకరించింది. మరోవైపు అమెరికా రక్షణాత్మక వైఖరిని బలపరచడానికి సైనిక మోహరింపు జరిగిందని నిపుణులు చెబుతున్నారు. అదనంగా భాగస్వామ్య దేశాల భద్రతను కాపాడడంలో తమ కృషిని కూడా చెప్పేందుకు ఈ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. దాడులు, అంతర్గత యుద్ధాలు, రాజకీయ సంక్షోభాలు, ప్రాంతీయ ఉద్రిక్తతలను నియంత్రించడం కోసమే ఈ చర్యలు చేపట్టామని US అధికారులు పేర్కొన్నారు. తమ టార్గెట్ ఏంటనేది US అధికారులు స్పష్టంగా పేరుతో ప్రస్తావించకపోయినా విశ్లేషకులు ఈ చర్యలు మధ్యప్రాచ్యం, దక్షిణాసియా పరిస్థితుల నేపథ్యంలో తీసుకున్నవని భావిస్తున్నారు. ముఖ్యంగా ఇరాన్, యెమెన్తో జరుగుతున్న ఉద్రిక్తతలు ఈ చర్యల వెనుక ప్రధాన కారణాలు అని తెలుస్తోంది. గత వారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగా యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులకు హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా నౌకలపై దాడులు ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని యెమెన్ను, ఆ దేశాన్ని మద్దతు ఇస్తున్న ఇరాన్ను హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే యెమెన్లోని హౌతీ విద్రోహుల స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు చేసింది. మరోవైపు ఇరాన్ అణు ఒప్పందం విషయంలో కూడా హెచ్చరికలు ఇవ్వడం ద్వారా అమెరికా తన కఠినమైన స్థాయిని చూపుతోంది. మరోవైపు ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేసుకోకుండా అమెరికా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అణు ఒప్పందం కుదుర్చుకోని పక్షంలో ఇరాన్పై బాంబు దాడులను వెనకాడబోమని ట్రంప్ హెచ్చరించారు. ఆ దేశంపై మునుపెన్నడూ ఎరుగని రీతిలో ఇవి జరుగుతాయన్నారు. దాడులతో పాటు ఆ దేశంపై జరిమానాలు కూడా విధిస్తామన్నారు. ఈ నేపథ్యంలోనే స్పందించిన ఇరాన్ సుప్రీం లీడర్ అమెరికాపై ఎదురుదాడులు చేసేందుకు వెనుకాడమని స్పష్టం చేశారు. అణ్వాయుధాల ఒప్పందం అంశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలపై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్రంగా స్పందించారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఒకవేళ అగ్రరాజ్యం దాడులకు తెగబడితే ఎదురు దాడులు చేసేందుకు వెనుకాడమన్నారు. ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ తీవ్రంగా ఖండిస్తోంది. అణు ఒప్పందానికి నిరాకరిస్తే బాంబు దాడులు చేస్తామని ఆయన బెదిరిస్తున్నారన్నారు. ఒకవేళ అమెరికా అదే పని చేస్తే ఇరాన్ నుంచి ఎదురు దాడులు తప్పవని హెచ్చరించారు. ట్రంప్ బెదిరింపులతో టెహ్రాన్ అప్రమత్తమైంది. ఇరాన్ వ్యాప్తంగా ఉన్న భూగర్భ ప్రయోగ కేంద్రాల వద్ద పెద్ద సంఖ్యలో క్షిపణులను లాంచ్ ప్యాడ్లపై సిద్ధంగా పెట్టినట్టు తెలుస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో అమెరికా సంబంధిత ప్రాంతాలపై దాడులు చేసేందుకు వీటిని వినియోగించుకోనుంది.